ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో గొప్పగా జరుపుకునే పండగ రంజాన్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా రామ్గోపాల్పేట డివిజన్లోని సుభాష్ రోడ్లో గల జామియా మసీద్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రపంచంలోని ముస్లిం సోదర సోదరీమణులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారని గుర్తు చేశారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి శ్రీనివాస్ గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, మజీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ వాజిద్ సెట్, సెక్రటరీ మహమ్మద్ మసీసాబ్, సాదిక్ బాయ్, రైమాన్, లతీఫ్, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు సోదరిమణులు ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం అంటే 1 month రోజా ఉండి ఆ అల్లాని చాలా పవిత్రంగా కొలుచుకునేటువంటి ఒక గొప్ప రంజాన్ మాసం అనేది మనందరికీ తెలిసింది. ఈరోజు ఈ నెల పాటు కూడా ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్గా కూడా ఎక్కడ చూసినా కానీ ముస్లిం సోదరిమణులు అల్లాని పవిత్రంగా కొలుచుకోవడమే కాకుండా ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉండి పవిత్రంగా ఈ నెల రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం తప్పకుండా ఆ అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి. ఈరోజు మరి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మిగిలిన అంశాల విషయంలో కావచ్చు, వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు అల్లాని ప్రార్థించేటప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, పిల్లలు, సొసైటీ అందరూ కూడా పవిత్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ఈ యొక్క మరి ఉపవాసం ఉండడం, ఫాస్టింగ్ ఉండడం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులకు చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈరోజు రంజాన్. అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి దాన్ని ప్రార్థిస్తూ తప్పకుండా మా ద్వారా వీలైనంత వరకు సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని